నా పేరు లుంబిని బూచుల. ఈ మధ్య చాలా మంది కంఫర్ట్ కోసం, కన్వీనియన్స్ కోసం, అట్ ద సేమ్ టైం లగ్జరీ కోసం విల్లా ప్రాజెక్ట్స్ చూస్తున్నారు. మీరు చూసే ఉంటారు కదా. సో ఇవాళ నేను మాత్రం ఒక అమేజింగ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో విల్లాస్ చూపించబోతున్నాను, మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రెసెంట్ అయితే నేను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి, ఇక్కడ మనం ఫ్లైఓవర్ ఎక్కుతాం కదండి, అక్కడే ఉన్నాను. అండ్ ఆ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ నుండి జస్ట్ 15 minutes డ్రైవ్ మాత్రమే. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ హైలైట్స్ అండ్ అనాలిసిస్ మీకోసం చెప్తూ ఉంటాను. లెట్స్ గో. సో చెప్పాను కదండి, 50 minutes డ్రైవ్ తర్వాత ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి విజయవాడ హైవే మీదుగా వెళ్తుంటే మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తుంటే గండి మైసమ్మ దేవాలయం ఉంటుందండి. అలాగే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో నేను చెప్పిన విల్లా ప్రాజెక్ట్స్ అంటే ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పాను కదా. అండ్ మెయిన్ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చూస్తే, ల్యాండ్ మార్క్ చూస్తే కనుక రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కి ఇంకా కొంచెం ముందుగానే వస్తుందని మనకు ఈ విల్లా ప్రాజెక్ట్. సో అమేజింగ్ గా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి సువర్ణ దుర్గా డెవలపర్స్ వారి న్యూ లైఫ్ విల్లాస్. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు హైవే నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకు ఈ విల్లాస్ అనేవి కనిపిస్తాయండి. అండ్ లేట్ చేయకుండా త్వరగా వెళ్దాం, విల్లా లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో నీట్ గా తెలుసుకుందాం అండి. నేను చెప్పిన విల్లాస్ కి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే సువర్ణ దుర్గా డెవలపర్స్ వారి న్యూ లైఫ్ విల్లాస్. సో గేటెడ్ కమ్యూనిటీ ఇది. అండ్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అంటే చాలా మంది మెయిన్ గా అమ్యూనిటీస్ కోసం ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. క్లబ్ హౌస్ ఇస్తూ ఉంటారు, అలాగే హాల్స్ ఇస్తూ ఉంటారు, దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ ఎక్సెట్రా ఇలా చాలా అమ్యూనిటీస్ ఉంటాయన్నమాట. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ సెక్యూరిటీ అండి. సో సెక్యూరిటీ అనేది మనకు అక్కడే కనిపిస్తుంది. సెక్యూరిటీ రూమ్ ఉంది అండ్ 24/7 సెక్యూరిటీ అనేది ఉంటుంది. అండ్ మీరు చూస్తుంటే అదే మన గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అన్నమాట. సో వెళ్ళిపోదాం నెక్స్ట్ లోపల ఎలాంటి అమ్యూనిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండబోతున్నాయో. లెట్స్ గో. సో నేను ఆల్రెడీ విల్లాస్ లోపలికి అయితే వచ్చేసానండి. టోటల్గా చూసుకుంటే 98 విల్లాస్ ఉన్నాయి. అండ్ చుట్టూ హడావిడంతా చూస్తుంటే 30 ఫ్యామిలీస్ వరకు ఆల్రెడీ సెటిల్ డౌన్ అయిపోయారనమాట. సో పర్చేస్ చేసి అండ్ ఓవరాల్గా చూసుకున్నా కూడా మంచి అమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వర్క్స్ అన్ని చూసుకుంటే 95% వరకు వర్క్స్ అనేటివి కంప్లీట్ అయ్యాయని చెప్పి కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మనకు. సో విల్లా సైజెస్ వచ్చేసి 160 square yards to 300 square yards అవైలబుల్గా ఉన్నాయి మనకు. సో టోటల్ బిల్డప్ ఏరియా చూసుకుంటే 2210 square feet to 4600 square feet ఉంది. అండ్ అన్నీ కూడా డూప్లెక్స్ విల్లాసే మనం చూస్తూ ఉంటే. సో అన్ని వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారండి. అట్ ద సేమ్ టైం ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి ఈ విల్లాస్ అన్ని. అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. క్లియర్ టైటిల్ కూడా ఉంది. అండ్ ఆల్సో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది మీకోసం. సో దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్, IT ఎంప్లాయీస్ అండ్ డాక్టర్స్, ఇంకా బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. సో ఆల్రెడీ సెక్యూరిటీ మనం ఎంత పకడ్బందీగా ఉందో చూసాం కదా. పర్సనల్ సెక్యూరిటీ మనకు ఎంట్రన్స్లో చూసాము. అట్ ద సేమ్ టైం విల్లాస్ మొత్తం కంప్లీట్ కాంపౌండ్లో మనకు సోలార్ ఫెన్సింగ్ కూడా ఉందన్నమాట. సో డబుల్ ట్రిపుల్ మనకు సెక్యూరిటీ అయితే ఫుల్ఫిల్ అవుతుందండి. సో ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో మనకు ఒక పక్కన చూస్తే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. అపార్ట్మెంట్లో 15 ఫ్లాట్స్ ఉన్నాయి కంప్లీట్గా. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఎవరైతే బడ్జెట్లో కొంచెము తక్కువగా పెట్టి తీసుకుందాము అని అనుకున్న వాళ్ళకి కూడా అపార్ట్మెంట్ అవైలబుల్గా ఉంది. సో ఈ ఫ్లాట్స్ వచ్చేసి 2 BHK అండి. మనకు SFT పరంగా చూసుకుంటే 1150 to 1280 SFT ఉన్నాయన్నమాట ఈ ఫ్లాట్స్. సో ఇప్పుడు నేను పార్క్ ఏరియాకి వచ్చేసానండి. చుట్టూ మంచి గ్రీనరీ ఉంది అండ్ అక్కడ చూస్తే వాకింగ్ ట్రాక్ మనకు కనిపిస్తుందండి. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్. సో పిల్లలకి మాత్రం ఈవినింగ్ టైమ్స్ హ్యాపీగా ఆడుకోవచ్చు. అండ్ లైట్స్ కూడా మనకు ఉన్నాయి. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈవినింగ్ టైమ్స్లో మనకు లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ చుట్టూ చూసుకుంటే మంచి పిల్లలు చూసే ఎంత చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఆడుకుంటున్నారు. సో సెక్యూర్డ్ కూడా ఉంటుందండి. మంచిగా ఫ్యామిలీస్ ఇక్కడ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినా కూడా చాలా హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ చుట్టూ చూసుకుంటే
మనకు ఇది ల్యాండ్స్కేప్ గార్డెన్ అనమాట, ల్యాండ్స్కేప్ పార్క్స్ ఇవి, అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఫ్యామిలీస్ వచ్చి కూర్చోడానికి మంచి సిట్అవుట్ ఏరియాస్ కూడా కనిపిస్తున్నాయి, బెంచెస్ అన్నీ కూడా. పార్క్ ఏరియా నుండి నెక్స్ట్ అయితే నేను ఫైనలీ క్లబ్ హౌస్కి వచ్చేసానండి. సో ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా క్లబ్ హౌస్ అని అంటూ ఉంటారు, కొంతమంది మాత్రం జస్ట్ నేమ్ సేకో చిన్న ఏరియా ఇచ్చేసి అది చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం ఎంత గ్రాండ్గా లావిష్గా చాలా స్పేషియస్గా మనకు క్లబ్ హౌస్ అయితే కనిపిస్తుంది. టోటల్గా చూస్తే మనకు 10,000 SFTలో మనకి ఈ క్లబ్ హౌస్ ఉందన్నమాట. సో ఆల్రెడీ ఏమైనా ఈవెంట్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించిన ఎనీ టైప్స్ ఆఫ్ పార్టీస్ చేసుకోవాలనుకున్న చిన్న చిన్న గ్యాదరింగ్స్ కానీ అన్నీ ఇక్కడ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఆల్రెడీ ఏదో బర్త్డే పార్టీ అవుతున్నట్టుగా ఉంది. సో కింద చూస్తుంటే మంచిగా పార్టీ చేసుకోవడానికి స్పేస్ ఉంది. అట్ ద సేమ్ టైం కిచెన్ అండ్ డైనింగ్ కోసం అండ్ బ్యాంకెట్ హాల్ కూడా మనకు ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకు చూసుకుంటే జిమ్ ఏరియా ఉందండి. జిమ్ ఏరియాతో పాటు చిల్డ్రన్కి ఇండోర్ గేమ్ సెటప్ కూడా ఉండబోతుంది అనమాట. సో గేమ్ స్పేస్ కూడా వాళ్ళకి అక్కడ అవైలబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫంక్షన్స్ అనుకుంటాం, పార్టీస్ అనుకుంటాం, మరి వచ్చిన గెస్ట్లు ఎక్కడ ఉండాలి, ఇంకా స్పేస్ కావాలి అనుకుంటే పైన మనకు సెకండ్ ఫ్లోర్లో గెస్ట్ రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి హర్డల్స్ లేకుండా గెస్ట్లు హ్యాపీగా ఇలాంటి మంచి స్పేషియస్ అండ్ లగ్జూరియస్ క్లబ్ హౌస్లో కూడా పైన గెస్ట్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చండి. అండ్ ఈ క్లబ్ హౌస్కి అడ్జసెంట్గా మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అది మాత్రం ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఎస్, చూసారు కదా, సువర్ణదుర్గ డెవలపర్స్ వారి న్యూ లైఫ్ విల్లాస్లో డెవలప్మెంట్స్ అండ్ అమ్యూనిటీస్ అన్నీ చూసేసాము. అండ్ కమింగ్ 6 monthsలో కంప్లీట్ వర్క్స్ అన్నీ అయిపోతాయన్నమాట. సో చాలామంది కస్టమర్స్ అడుగుతూ ఉన్నారు సువర్ణదుర్గ డెవలపర్స్ వారిది ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ కూడా కొనుగోలు చేద్దామని చెప్పేసి. సో వాళ్ళ కోసమే సువర్ణదుర్గ సెరెన్ కౌంటీ అని చెప్పేసి కనుచూపు మేరలో, అంటే ఈ విల్లా ప్రాజెక్ట్ నుండి కనుచూపు మేరలో మనకు ఇంకొక విల్లా ప్రాజెక్ట్ ఉందన్నమాట. అది వచ్చేసి 22 విల్లాస్ దాంట్లో ఉన్నాయి, అన్నీ కూడా నార్త్ ఫేసింగ్ అవి. సో రమాదేవి పబ్లిక్ స్కూల్ ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అనేది మనకు ఉందన్నమాట. సో దాంతోపాటు సువర్ణదుర్గ బాలాజీ హిల్స్ అనేది ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉండబోతుంది. అదే దాంట్లో వచ్చేసి మనకు 51 విల్లాస్ ఉండబోతున్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఈ విల్లాస్ ఉండబోతున్నాయి అనమాట. అది కూడా ఈ ప్రాజెక్ట్కి కనుచూపు మేరలో ఉండబోతుంది అనమాట. సో టోటల్గా ఈ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అడ్జసెంట్గా ఉంటున్నాయి అనమాట. సో సువర్ణదుర్గ డెవలపర్స్ వారు ఈ ఏరియాని ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు కనెక్టివిటీ అని చెప్తున్నారండి. నేషనల్ హైవే మనకు విజయవాడ హైవే చూసుకుంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే హైవే ఉందండి. దాంతోపాటు గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో 3rd ఫేజ్లో మనకు హయత్ నగర్ మెట్రో స్టేషన్ వస్తుంది కదా, అది కూడా జస్ట్ 5 minutes డిస్టెన్స్లోనే ఉండబోతుంది అనమాట. దాంతోపాటు ORR ఎగ్జిట్ మనకు పెద్దంబర్పేట ఎగ్జిట్ చూసుకుంటే అక్కడికి జస్ట్ 10 minutes డిస్టెన్స్ అండి. సో అదే ORR నుండి వెళ్తే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ 30 minutes డిస్టెన్స్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం గచ్చిబౌలి కూడా మనకు 40 minutes డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ రమాదేవి పబ్లిక్ స్కూల్ కూడా చాలా అడ్జసెంట్గా ఉంది. దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చుట్టుపక్కల చాలా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ విల్లాస్ గురించి సువర్ణదుర్గ డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ తీగల మోహన్ రావు గారు ఏమంటున్నారో ఆయన మాటలోనే విందాం. 4 years బ్యాక్ కరోనా బిఫోర్ స్టార్ట్ చేయడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ టోటల్ గా స్లాబ్స్ అయిపోయాయి. 75% సేల్ కూడా జరిగింది. ఆల్రెడీ 25% సేల్ ఉంది. ఆల్రెడీ ఆక్యుపైడ్ కూడా 50% ఆక్యుపైడ్ అయింది. ఇక ఏమైనా 6 monthsలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. 6 monthsలో మొత్తం డెవలప్ చేసి రోడ్స్ అన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తూ ఉన్నాం. మేము ఏ రోజు కూడా ఈ ప్రాజెక్ట్ని స్లో చేయలేదండి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినటువంటి ఒకే టైం నుంచి సేమ్ రేంజ్లో కంటిన్యూషన్ చేసి ఏ వెంచర్లో అయినా చూడండి మీరు ఒక 10 ప్లాట్లు మిగిలిపోతాయి. కానీ మా ప్రాజెక్ట్లో ఒక్క ప్లాట్ కూడా లేదు. మొత్తం 98 plots 97 plots ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి మొత్తం కంప్లీట్గా కట్టేయడం జరిగింది. అమ్మటం కొనడం కాదు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఎవరైతే కొన్నారో వాళ్ళకు సౌకర్యవంతంగా ఉండాలని మేము ఈరోజు ఈ ప్రాజెక్ట్ని ఒక మోడల్ ప్రాజెక్టుగా ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండేటట్టు చేపట్టిన ఈ ప్రాజెక్ట్లో అందరూ సంతోషంగా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో విల్లా డీటెయిల్స్ అండ్ అమ్యూనిటీస్ అన్నీ తెలుసుకున్నాం. బట్ చాలా మందికి రేట్స్ గురించి డౌట్ ఉంటుంది కదా. అయితే నేను ఇందాక స్టార్ట్ అయ్యాను కదండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర. సో ఎల్బీ నగర్లో ఫ్లాట్ కొనే బదులు అదే ప్రైస్తో మనకి ఇక్కడ విల్లా వచ్చేస్తుందండి. సో దట్టు చుట్టూ అమ్యూనిటీస్ మనకి ఇన్ని ఉన్నాయి అండ్ కనెక్టివిటీ ఇంత అద్భుతంగా ఉంది. మరి మీరు కొనాలి అనుకుంటే, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక స్క్రీన్ మీద నేను మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కంపెనీ వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోండి. సో ఇది ఇవాల్టి రియల్ ఎస్టేట్ టీవీలో సువర్ణదుర్గ డెవలపర్స్ వారి న్యూ లైఫ్ విల్లాస్ ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రచిత రాయప్రోలు. నేను మీ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం రియల్ ఎస్టేట్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.